తెలుగు రుచికి స్వాగతం. భారతీయ వంటకాల్లో అనేక రకాల శాకాహార వంటలున్నాయి. ప్రత్యేకమైన తయారీ విధానాలు కూడా ఉన్నాయి. అటు ఉత్తరం నుంచి దక్షిణ భారతదేశం దాకా, ఇటు తూర్పు నుంచి పశ్చిమం ఆయా ఋతువుల్ని బట్టి ఆయా రకాల కూరగాయలు లభిస్తాయి. వండేందుకు ప్రత్యేకమైన పద్ధతులున్నాయి. వాటిలో కొన్నింటిని మీ ముందుకు తెచ్చింది మీ తెలుగు రుచి. మెంతి మజ్జిగ పులుసు. ఈరోజు ఎంతో రుచికరమైన మరియు సులభమైన మెంతి మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: నూనె తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు 5 గ్రాములు, జీలకర్ర 5 గ్రాములు, ఎండుమిర్చి 5, కరివేపాకు 2 రెబ్బలు, పచ్చిమిర్చి 10 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలు 50 గ్రాములు, కొత్తిమీర 10 గ్రాములు, మెంతాకు 200 గ్రాములు, పెరుగు 500 మిల్లీలీటర్లు, నీళ్లు తగినన్ని, ఉప్పు రుచికి సరిపడా. తయారీ చేసే విధానం: ఒక మట్టి కుండలో నూనె వేడి చేసుకుని పసుపు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, మెంతాకు వేసి బాగా వేయించుకోవాలి. తరువాత పెరుగులో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నీళ్లు, ఉప్పు వేసి బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన మెంతి మజ్జిగ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.